ఎంతమంది ఇష్టపడతారు తలగా ఉంచాలి దేవుడు అని? సిగ్గుపడినాడు. థ్యాంక్ యూ జీసస్. నాకు ఒకసారి మాట చెప్తున్నప్పుడు చాలా కన్నీళ్ళు వస్తాయి. నా జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. రాజమండ్రి సీతంపేటలో సేవ చేస్తుంటే నన్ను తరిమేయాలని, వాడిని ఉండనివ్వకూడదని, ఆడపిల్లల ద్వారా, మనుషుల ద్వారా 10 మంది పాస్టర్లు తీసుకొచ్చాడు ఒక ఆయన, జాన్ వెస్లీ అని. నాకు దేవుడు పంపితే వెళ్ళానండి ఆ ఏరియాకి. ఒట్టి నెలలా స్వయంగా దేవుడు చెప్పాడు, గొప్ప సేవకులు ఉన్నారు ఆ ఏరియాని, ఎవరు టచ్ చేయట్లా, వ్యభిచారం, నపుంసకులు, వెళ్ళు. ఒకసారి తరిమేస్తే 40 దినాలు ఉపవాసం చేసి బెంగళూరు దగ్గర హోస్పేట అని నా ఫ్రెండ్ ఉపవాస కొట్టలు పెడితే పోయాను, భోజనం చేయకుండా 40 దినాలు ఉపవాసం ఉంటే దేవుడు చెప్పాడు, ఎక్కడ నువ్వు గెంటిసారు అక్కడికే వెళ్ళు. మీకు అబద్ధం, నాకు నిజం. ఈ లైవ్ రికార్డెడ్గా ఉంటుంది, ప్రభుకి గుర్తు. మన చర్చ శాంతి నిలయం గురించి ఈరోజు వాక్యం చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. నేను వెళ్ళేసరికి ఏ పాస్టర్ గారు నన్ను గంటిస్తాడు, ఆయన చచ్చిపోయాడండి 40 దినాలు. నేను మాట చెప్పనా, సంకలు గుద్దుకోలేదు, ఏడ్చాను మోకాళ్ళేసి. ఓ దైవజనుడు చనిపోయాడు, దేవుడు చెప్పాడు, మోషే ఉంటే యెహోషువ కానాన్లో అడుగు పెట్టేవాడు కాదు, దావీదు ఉంటే సొలొమోను రాజు అయ్యేవాడు కాదు. వారి కాలంలో వాళ్ళు వెళ్ళిపోవాలి, తర్వాత వారు నిలవబడాలి. చాలా అవమానాలు. 5 సంవత్సరాలు ఒక ఇనప ముక్క, మేము ఎప్పుడు గుర్తుపెడు, ఒక ఇనప ముక్క 5 సంవత్సరాలలాగా మట్టిలో పడేస్తే, ఎండకి ఎండి వానకి నాని చలికల ఉండిపోతే ఇనప ముక్క మట్టిలో కలిసిపోద్ది. ఈ విక్టర్ బాబు అన్న వ్యక్తి గూడు లేదు, కష్టపడుతూ పని చేస్తూ దేవుడి కోసం. ఒక ఇనప ముక్కే మట్టిలో కలిసిపోతే విక్టర్ బాబు మనిషి ఏమైపోతాడు, ఎండకి వానకి చలికి. 5 సంవత్సరాల తర్వాత ఒక ఆడావిడ శాలిని అయ్యగారికి తెలుసు, కృష్ణ అయ్యగారికి, మేము ఎప్పుడు వెళ్ళినా నపుంసకుల యజమానురాలు ఆవిడ భోజనం పెట్టేది. మధ్యన కాలం చేసి చనిపోయింది ఆవిడ. నాకు మొట్టమొదటగా ఒక గూడు సిద్ధపరిచిన ఆవిడే. రోడ్డు మీద ఉన్న వ్యక్తిని ఒక గదిలోకి తీసుకెళ్ళి, చిన్న గదిలో పేర్లు రాయించి ఒక డ్రమ్ము కొని, తమ్ముడు ఆ నోరారు పిలిచి సేవ ఎక్కడ చేయని మొదలెట్టింది. చిన్న పిల్లల విశ్వాసులు. ఈవేళ రాజమండ్రిలో శాంతి మహోత్సవాలు ఆర్గనైజ్ చేసే అంత కృప శాంతి నిలయం ద్వారా దేవుడు రాజమండ్రిలో. వాహ్! ఆయన నమ్మిన వారిని సిగ్గుపడనివ్వడం.